యంగ్ షెర్లాక్ మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది గైస్. మూవీ అయితే నాకైతే యావరేజ్గా అనిపించింది. ఓవరాల్గా చూస్తే యంగ్ షెర్లాక్ సిరీస్ డీసెంట్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్ని ఎంగేజ్లో చూపించడం చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా. మిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి. బట్ కొన్ని ప్లేసెస్లో పేసింగ్ స్లోగా అనిపిస్తుంది అండ్ ట్రెడిషనల్ షెర్లాక్ ఫ్యాన్స్కి కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవ్వచ్చు. ఓవరాల్గా గుడ్ వాచ్ బట్ ఎక్స్ట్రాడనరీ మూమెంట్ అయితే కాదు. సో స్టోరీ బేసిక్ లైన్ వచ్చేసరికి స్టోరీ 1870s బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. 19 years యంగ్ షెర్లాక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతాడు. ఒక మర్డర్ కేసులో అతని పేరు కూడా ఇన్వాల్వ్ అయి తన ఫ్రీడమ్ డేంజర్లో పడుతుంది. అప్పుడు షెర్లాక్ తన లైఫ్లో ఫస్ట్ బిగ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒక గ్లోబల్ కాన్స్పిరసీని అన్కవర్ చేస్తాడు. అదే స్టోరీ మెయిన్ ప్లాట్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సిరీస్లో మేజర్ అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. బట్ కొన్ని వైలెన్స్ సీన్స్, డార్క్ మిస్టరీ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి టీనేజర్స్ అండ్ అడల్ట్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్. సో హీరోయిన్ పర్ఫార్మెన్స్కి వస్తే హీరో ఫెన్లీ స్టిఫిన్ షెర్లాక్ హోమ్స్ యంగ్ షెర్లాక్ క్యారెక్టర్ని కాన్ఫిడెంట్గా ప్లే చేశాడు. క్యూరియస్ అండ్ రెస్ట్లెస్గా పర్సనాలిటీని బాగా పోర్ట్రే చేశాడు. క్యారెక్టర్ ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. సో సీనీ టీజింగ్ ప్రిన్సెస్ గులిన్ షావన్, ఇదేందో పేర్లు చదవడం రావట్లే గైస్. సో స్ట్రాంగ్ ప్రెజెంట్తో ఒక క్యారెక్టర్ని హ్యాండిల్ చేసింది. షెర్లాక్తో సీన్స్ ఇంటెలిజెంట్ అండ్ పవర్ఫుల్గా కనిపిస్తుంది. ఈమె హీరోయిన్ గైస్. సో డొనాల్డ్ ఫిన్, జేమ్స్ మైనారిటీ, వీళ్ళ పేర్లు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏమో చదివి కూడా వేస్ట్. క్లామ్ అండ్ కాలిక్వేటిన్ విలన్ వైబ్ని బాగా క్రియేట్ చేశాడు. కొన్ని సీన్స్లో హీరో కన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సో వీళ్ళ కోసం అయితే నేనైతే గూగుల్లో కొట్టి వీళ్ళ నేమ్స్ అయితే సెర్చ్ చేశా గైస్. ఒక్కొక్కరి పేర్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. నాకేందో ఈ చదవడం కూడా రావట్లేదు. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వచ్చేసరికి సిరీస్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. విక్టోరియన్ ఇంగ్లాండ్ సెట్టింగ్ రియలిస్టిక్గా డిజైన్ చేశారు. యాక్షన్ సీన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీక్వెన్సెస్ స్టైలిష్గా షూట్ చేశారు. సో మ్యూజిక్ అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే ఈ మ్యూజిక్ క్రియేట్ చేసింది గాయ్ రిచీ అంట గైస్. డైరెక్షన్ స్టైల్లో సిరీస్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఫాస్ట్ ఎడిటింగ్, స్టైలిష్ విజువల్స్ అండ్ యాక్షన్ ఎలిమెంట్ స్టోరీని బాగా ఎంటర్టైనింగ్గా మార్చాయి. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ ఆరిజిన్ స్టోరీ ఆఫ్ షెర్లాక్ హోమ్స్, హీరో ఫిన్నిస్ టిఫిన్ పర్ఫార్మెన్స్ బాగా, హీరో అయితే బాగా యాక్టింగ్ చేశాడు ఫ్రెండ్స్. సో మిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. సో స్టైలిష్ డైరెక్షన్ అండ్ విజువల్స్ అయితే ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్ గైస్. సో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి కొన్ని ఎపిసోడ్స్లో స్లో పేజింగ్ ఉంటుంది. ట్రెడిషనల్ షెర్లాక్ ఫ్యాన్స్కి క్యారెక్టర్ చేంజ్ కొంచెం ఓల్డ్గా ఫీల్ అవ్వచ్చు. సో స్టోరీ కొన్ని ప్లేసెస్లో ప్రిడిక్టబుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా వర్డిక్ ప్లస్ రేసింగ్ వచ్చేసి ఓవరాల్గా యంగ్ షెర్లాక్ ఒక డీసెంట్ మిస్టరీ అడ్వెంచర్ సిరీస్. సో షెర్లాక్ హోమ్స్ ఫ్యాన్స్కి ఎక్స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ మాస్టర్ పీస్ లెవెల్లో అయితే ఉండదు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. ఇలాంటి సోది లేకుండా చెప్పే రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కష్టపడుతున్నా కానీ కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.